హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. లైవ్ విషయానికి వస్తే ఇందాక లైవ్ చూశాను. లైవ్లో ఇమ్మాన్యుయల్ గురించి చెప్తూ రీతుతోని బాధపడుతుంది మన తనుజ. రీతు అసలు ఫ్రెండ్షిప్ అంటే ఏంది? ఫ్రెండ్షిప్ అంటే ఒకరినొకరు ఆదుకోవడం. ఎక్కడైనా బిగ్ బాస్ అయినా బయట అయినా తప్పులు చేస్తే బయట అందరి ముందు చెప్పకుండా పర్సనల్ చెప్పడం, ఇలా మార్చుకో అని నా మామూలు టైం చెప్పాలి. కానీ ఈ ఇమాన్యుయల్ ఏంది ప్రతి టైంలో నాకు అసలు అర్థం కావట్లేదు. నామినేట్ చేస్తూ ఇది మార్చుకో అది మార్చుకో అంటున్నాడు. నేనేమో ఫ్రెండ్ నేను అనుకుంటున్నా. తను కూడా పైకి ఫ్రెండ్ అంటాడు, లోపల మాత్రం అన్నీ చేసేటి చేస్తాడు. నాకు ఎటు అర్థం కావట్లేదు మన ఇమాన్యుయల్ అంటూ రీతుతోని లైవ్లో బాధపడుతుంది. దానికి రీతు ఇవన్నీ పట్టించుకోకు, బిగ్ బాస్లో ఇవన్నీ కామన్, ఎవ్వరు ఫ్రెండ్స్ కాదు, ఎవ్వరు ఎనిమీస్ కాదు అంటూ రీతు కూడా పాపం మంచి సూపర్ ఆన్సర్ ఇచ్చింది. అందరూ ఫ్రెండ్స్ ఉండరు, ఎనిమీస్ కూడా ఉండరు, టైంని బట్టి రియాక్ట్ అవుతారు. తనుజ అంతను ప్రతిదీ మనసులో తీసుకోకు అంటే, కాదు నాకు ఇమాన్యుయల్ భరణి వీళ్ళిద్దరు ఏం చేసినా కూడా నాకు ఎందుకో లోపల బాధ అనిపిస్తుంది. రీతు వేరేటోళ్ళు అంటే కామన్, ఫస్ట్ నుంచి భరణి నాన్న అనేదాన్ని, కానీ ఇప్పుడు అది కూడా బాండింగ్ అంటారు. అప్పటి నాన్న అనట్లేను, అనడం మానేశాను. ఎప్పుడైతే అందరూ ఓవర్ బిల్డప్ ఓవర్ బాండింగ్ అనడం మొదలెట్టేశారో, బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినప్పటి నుంచి నేను భరణి గారిని నాన్న అని ఇప్పుడు విన్నాను. లోపల ఉంది నాకు నాన్న, కానీ భరణి సార్ అంటున్నా. ఇమాన్యుయల్ నేను భరణి సార్ ఎలా ఉండేవాళ్ళం వైల్డ్ కార్డ్స్ రాకముందు. అసలు అది ప్యూర్ బాండింగ్ చూపెట్టాను నేను. అక్కడ ఎక్కడిని కల్మషం లేకుండా చూపెట్టలేదు. మొత్తం కల్మషం అని వాళ్ళు అనుకున్నారు. నాది ప్యూర్ బాండింగ్. నేను కూడా భరణి గారు ఎలా చూపెట్టారో భరణి గారు నాకు కూడా కూతురులాగా అలా చూశారు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ వచ్చి టూ మచ్ వెటకారం చేసాడు నాన్న మీ బాండింగు అన్నప్పటి నుంచి వెళ్ళి భరణి సార్ అంటున్నా. కానీ లోపల మాత్రం నాకు నాన్న అనే ఫీలింగే ఉంది. ఇమాన్యుయల్ మీద కూడా అదే ఫీలింగ్ ఉంది రీతు. కానీ ఇమాన్యుయల్ మారిపోయాడు, నేను మాత్రం మారానని నీకు అనిపిస్తుందా అంటే, అవన్నీ పక్కన పెట్టు తనుజ అని రీతు కట్ చేస్తుంది మ్యాటర్. అయినా కూడా అడుగుతుంది, నేను మారాను ఏమన్నా ఫస్ట్ ఎలా ఉన్నా అంటే, అవన్నీ నడుస్తూనే ఉంటాయి. గేమ్ అన్నప్పుడు అవన్నీ నడుస్తుంటాయి. తనకు కూడా నీలాగా లోపల మనుషులు ఉందేమో, గేమ్ పరంగా ఇలా చేస్తున్నాం కానీ లోపల ఫ్రెండ్షిప్ బాండింగ్ అని రీతు చాలా చక్కగా వివరించింది. ఆయన కూడా తనుజ ఏమో రీతు నువ్వు ఎంత చెప్పినా కూడా నాకు ఇమాన్యుయల్ మీద అదే ప్రేమ ఉంది, అదే ఫ్రెండ్షిప్ ఉంది, కానీ తను మాత్రం నా వైపు లేడేమో అని ఎక్కడో కొడుతుంది అని చాలా బాధపడుతుంది. లైవ్లో బాధపడుతూ ఒక సందర్భంలో ఏడ్చింది కూడా పాపం, కళ్ళ నీళ్ళు చేసి ఇక రీతు చెప్పి లోపల బెడ్ పై పోయి ఎక్కి ఏడుస్తుంది మన తనుజ. పాపం అనిపించింది. మరి ఏందో గేమ్, దిస్ ఈజ్ గేమ్ అంతే. ఇక ఎమోషన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని పాపం తనుజ ఇమాన్యుయల్ అది కామన్, అర్థం చేసుకున్నా కూడా తప్పదు. ఇది లైవ్ విశేషాలు. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.